వాళ్ళని అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నాను. నేను నీతో మాట్లాడలేదు, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. నాతో నేను మాట్లాడుకుంటే నీకేంటి? సరే కానీ మనకి ఎంతమంది పిల్లలు కావాలి? చూసావా చందమామ, నేను ఇలా చెప్తున్నానో లేదో దీని మూడ్ మారిపోయింది. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి, వేరే వాళ్ళతో కాదు. సరే మళ్ళీ అడుగు. మనకి ఎంతమంది పిల్లలు కావాలి? ఒక బాబు ఒక పాప. కుదరదు. సరే ఒక పని చేద్దాం, ఒక పాప. కుదరదు. అదేంటి మరి పిల్లలు కావాలని ఎందుకు అడిగావు? నాకు డజన్ మంది కావాలి. మళ్ళీ మొదలు పెట్టావా నీ డజన్ మంది గోలా? అవును, నాకు కావాల్సింది అంతే, బుజ్జి బుజ్జిగా. ఫస్ట్ నీలోంటి ఒక అబ్బాయి. ఇది మరీ ఓర్చేస్తుంది. దీనికి డజన్ మంది పిల్లలంట. ఈ కొంగుముడి కలపడం వల్ల వీళ్ళు నిజంగానే కలిసిపోయారా ఏంటి? ఇంత రొమాంటిక్ గా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు గిల్లి గజ్జాలు ఆడుకుంటున్నారేమోనని నేను చూడ్డానికొస్తే ఇక్కడ వీళ్ళు రొమాన్స్ చూడాల్సి వస్తుంది. చిచి, మాకంటే ముందు వీళ్లే పిల్లల్ని కనేసేలా ఉన్నారు. అదే జరిగితే ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. అలా జరగకూడదు. నువ్వన్నట్టు డజన్ మంది పిల్లలు కావాలంటే ముందు నువ్వు నన్ను దగ్గరికి రానివ్వాలి. ఒక ముద్దు లేదు, ముచ్చటా లేదు. సరే పెట్టుకో. చచ్చా, ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నాను. ఏంటి చెయ్యటం పెట్టావు? నువ్వేగా పెట్టుకోమన్నావు. అది ఇందాక, ఇప్పుడు కాదు. ఇప్పుడు నా మూడ్ మారిపోయింది. ఏం మాట్లాడుతున్నావే? ఒక్క సెకండ్లో మూడు ఎలా మారిపోతుంది? నా మూడ్ అంతే, అలాగే మారిపోతుంది. సరే, నాకు నిద్ర వస్తుంది. ఆగు, ఇలా రెచ్చగొట్టి నిద్ర వస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు. నువ్వు వస్తున్నావా రావట్లేదా? ఏంటి బెదిరిస్తున్నావా? అవును, బెదిరిస్తున్నాను. రావా? అమ్మో, నువ్వు అసలే రాక్షసివి. పద రా. ఆగు, స్లోగా. ఇంకా ఏంటి మహా చూస్తున్నావు? స్వామీజీ చెప్పిన సమయం అయిపోయిందిగా. ఆ కొంగుముడి విప్పు. అక్క, ముహూర్తం అయిపోయిందా? ఈ రోజు సూర్యోదయం వరకు అని చెప్పారు కదా. సూర్యుడి ఉదయించి కూడా చాలాసేపు అయింది. ఏరా, ముడి విప్పదీసుకోవా ఏంటి? అలాగే ఉందమ్మా. చెప్పరా, ఇంకో 4 రోజులు ఉంచుకుంటానంటే చెప్పు, విప్పకుండా అలాగే వదిలేస్తాం. అలా అని కాదులేక, స్వామీజీ చెప్పిన టైం అయిపోయిందో లేదో అని. అయిపోయిందని ఆల్రెడీ చెప్తున్నారు కదరా. విప్పడం ఇష్టం లేకపోతే చెప్పు, ఇంకో రోజు ఉంచొచ్చా అని స్వామీజీని కనుక్కుందా. అబ్బే, అదేం లేదన్నయ్య. ఏంటమ్మా భూమి, విప్పదీస్తుంటే అయ్యో ఎందుకు విప్పదీస్తున్నారు అన్నట్టు బాధగా వాడు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు విప్పదీస్తారా అన్నట్టు నువ్వు చూస్తున్నావు. అయ్యయ్యో, అదేం లేదత్తయ్యా. తనిష్టమే నా ఇష్టం కదా. సరే, ఇద్దరూ కలిసి ఒక మాట చెప్పండి. విప్పమంటారా వద్దా? విప్పేయండి వదినా. విప్పదీయండి లేక. నాకోటి అర్థమైందిరా, నీకు మాత్రం విప్పతీయడం ఇష్టం లేదు. ఇలా భూమితో ముడేసుకొని తిరగడమే నీకు బాగా ఇష్టమైనట్టుంది. సరే, ఇద్దరు కలిసి దేవుడికి దండం పెట్టుకోండి, మిగిలిన పనులు చూసుకోవచ్చు. సరే, త్వరగా టిఫిన్ రెడీ చేస్తే హోటల్కి బయలుదేరతా. ఎంతసేపురా? 10 నిమిషాల్లో చేసేస్తాం.
భూమి చేస్తుంది కదా. తను పూజ చేస్తుంది కదా, పర్లేదులే నేను చేస్తాను. తను చేస్తుంది కదా వదినా, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ముందులేమ్మా. ఇంతకు ముందు చేసిందంతా మహాలక్ష్మి కాదా ఏంటి? ఇప్పుడు భూమి వచ్చింది కాబట్టి భూమే చేయాలనుందా ఏంటి? నమస్కారం అండి. నమస్తే. రాఘవ్ గారంటే నేనే, లోపలికి రండి. సార్, వైజాగ్లో నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడున్న హోటల్స్లో మీకు మంచి పేరుంది. మీలాంటి గొప్ప వాళ్ళ చేతుల మీదుగా నా బిజినెస్ ప్రారంభం అయితే మంచిదని మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను. వైజాగ్లోనా? వైజాగ్ అంటే ఇబ్బంది అవుతుందేమోనండి. ఇక్కడ హోటల్ అవి చూసుకోవాలి. దగ్గరలో అయితే రావడానికి వీలు పడేది. వైజాగ్ అంటే కొంచెం రావడానికి ఇబ్బంది అవుతుంది. అయ్యో, అలా అనకండి. మీ చేతుల మీదుగా ప్రారంభించాలని ఎంతో ఆశగా వచ్చానండి. మీరు రానంటే ఎలా? మీరు చెప్పేది నిజమేనండి, కానీ మీ వ్యాపారం కోసమని మా వ్యాపారాలు మానుకుని రాలేను కదా. అదేంట్రా అలా అంటావ్? ఆయన అంత దూరం నుంచి వచ్చి నీ చేతుల మీదుగా హోటల్ ప్రారంభించాలని అంతగా కోరుకుంటూ ఉంటే నేను రాలేను అనకూడదురా. అవునరా రాఘవ, అంత అభిమానంగా ఆయన వచ్చి అడిగినప్పుడు నువ్విలా కాదండం భావ్యం కాదు. నిజమే అక్క, కానీ ఇక్కడ మన హోటల్ చూసుకోవాలి కదా. ఒక్క పూటకేం కాదులేరా. ఏ నువ్వు లేకపోతే ఒక పూటకి మాధవ్ చూసుకోలేడా ఏంటి? ఏరా మాధవా? నేను చూసుకుంటాను లేక. రేయ్, నేను లేకపోతే మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావు. కాస్త ఆలోచించుకుని చెప్పరా. నువ్వు చూసుకోగలవు, పర్లేదంటేనే వెళ్తాను.